కanoన్ RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, రేవంత్ రెడ్డిపై ఫైర్. మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసే శక్తి మీ చేతికే ఇస్తున్నా నారా చంద్రబాబు నాయుడు. మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం, ఇరు పార్టీలపై ఫైర్. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దానికి మూడు గంటల కరెంటు చాలని చెప్పి స్వయంగా రాష్ట్ర PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, తర్వాత బాయిల కాడ బోర్ల కాడ మేము మీటర్లు పెడతాం, 8 గంటల కరెంటు చాలు అని అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు. మరో అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి చెందిన సుజాత గారు ఏం మాట్లాడారంటే, సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు విధానానికే వ్యతిరేకము అని మరో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు మాట్లాడినారు. ఏమైపోయింది, కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. రైతుల పట్ల ఆ పార్టీ విధానం ఏందో ఈరోజు బయటపెట్టుకుంది. రేవంత్ రెడ్డి గారేమో 3 గంటలు చాలంటాడు, ఉచిత కరెంటుకు మా సోనియా గాంధీ గారు వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మరో అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు 8 గంటల కరెంటు చాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బోరు బావుల దగ్గర మీటర్లు పెడతామని అద్దంకి దయాకర్ గారు చెప్తారు. ఈరోజు రైతు వ్యతిరేక వైఖరిని, రైతుల పట్ల తమకున్నటువంటి అభిప్రాయాలను చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆగ్రహానికి గురైతా ఉంటే, రైతులందరూ తిరగబడతా ఉంటే, ఈరోజు ఏమైపోయిందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారినో టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ విషయంలో కేసీఆర్నో టీఆర్ఎస్ పార్టీని ఎవరినో విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఎందుకంటే ఈ దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో రైతులకు ఇంత నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పేపర్ క్లిప్పింగ్లు 6 గంటలు ఒక అబద్ధం, 6 గంటలు ఒక అబద్ధం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు 6 గంటలు కూడా వస్తలేదు, 6 గంటలని చెప్పిన మాట ఒక అబద్ధం అని అప్పటి ప్రముఖ పత్రికలు రాసిన వార్త. ఇకపోతే పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్, పంట కరెంటుకు సర్కారు స్విచ్ ఆఫ్ అంటే రైతులకు కరెంటు విషయంలో చేతులు ఎత్తేసిన ప్రభుత్వం. ఇకపోతే చేలకు చీకట్లు, చేలకు చీకట్లు అంటే ఇప్పటికే వ్యవసాయానికి విచ్చలవిడిగా కోతలు, కొన్ని ప్రాంతాల్లో మొత్తానికే సరఫరా ఆగిపోతుంది, రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది, వ్యవసాయానికి 4-5 గంటల కరెంటే వస్తుంది. ఎప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు రైతులకు కేవలం 4-5 గంటల కరెంటే వస్తుంది. ఇకపోతే అప్పటి కార్టూన్లు రైతును కరెంటు పోల్లకు ఏ రకంగా ఉరివేసినటువంటి పరిస్థితితో, ఆనాటి ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఎట్లా ఉందనడానికి అప్పటి ప్రముఖ పత్రికలు వేసిన కార్టూన్లు ఇవి. డైపుక్ మరియు నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. Philosophy. If you're able to give that confidence to your investors or to your people that their tomorrow is going to be better than today in your leadership, then I think you'll certainly succeed in life. My compliments to you on teaching us something truly important. And Japan is a country that I've always admired. Not now, but in fact, for a very long time, each and every time I visited Japan,
I've come back with admiration, respect, and a lot of learnings. ప్రతిసారి జపాన్కి వెళ్ళిన ప్రతిసారి ఎన్నో కొత్త అంశాలు నేర్చుకునేదానికి మనకు కనబడుతూ ఉంటాయి. బాగా నచ్చిన అంశం ఏంటంటే, మీకు అందరికీ అర్థం కావాలని తెలుగులో మాట్లాడుతున్నాను. వాట్ ఐ రియలీ అడ్మైర్ అబౌట్ జపాన్ is the fact that this is a country that has almost negligible natural resources. You know, this is a country which is 12.7 crore people. It's a massive, about 127 million people, and very limited natural resources. It is very, very limited in terms of inhabitable area, you know, because the natural terrain is very inhospitable for human habitation. There are tsunamis, there are earthquakes, there are many challenges which nature has imposed on Japan. And let us also remember that Japan was the only country on the planet which actually had to endure a nuclear attack in Hiroshima and Nagasaki. But the way they bounced back from that, despite not having natural resources, despite not having precious commodities like land and many other things that typically the rest of the world is endowed with or bestowed with, despite the fact that they had to endure a nuclear attack, the way they bounced back after 1950s and the way they have actually become a force to reckon with in terms of their economic might. Today, CG, let me tell you this. Any household in India that you can go to, if you look around in their drawing room, you'll certainly find a Japanese product. It could be a Sony television. It could be, I remember those days when I was growing up, when I was a kid, we used to have these Walkmans, that used to come in all the way from Japan. The Sony Walkmans again. You have Panasonic, you have Mitsubishi, you have Toyota, you have Honda. I mean, the list is long. The kind of products Japan has been able to come out with, the kind of world-class impression that they've been able to make with their quality is something that we all can learn from. I'm sure Daifuku and Nikomak also will become the leaders in their respective spaces in India. I'm delighted that Srinivas Garu has chosen Telangana despite having options, like he said. I'm delighted also that you have chosen to partner with ITI in Vikarabad. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు కంపెనీస్ని కూడా అడిగింది ఏంటి అంటే, మీరు 575 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు, దాదాపు 1600 నుంచి 2000 మంది. బీజేపీ బూర నరసయ్య గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మళ్ళీ నియోజకవర్గానికి 300 కోట్లు ఇస్తాడంట, 300 మందికే ఇస్తాడంట. ఇది నిరంతర ప్రక్రియ అంట. అంటే ఈ లెక్కన అందరికీ లక్ష భిక్షం వేస్తే దాదాపు 200-300 సంవత్సరాలు అవుతుందేమో. ఆయన మా కొడుకు తర్వాత మనవడు, మనవడు తర్వాత ముది మనవడు, ముది మనవడు తర్వాత ముది మనవడు, వాళ్ళందరూ రాజ్యం వెళ్ళినా కూడా ఈ లక్ష భిక్ష ప్రోగ్రాం అమలు కాదు. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఇక మాకు ముచ్చట ముగ్గురు బీసీ మంత్రులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు చూస్తే నాకేం గుర్తొస్తుందంటే, గాంధీ 3 కోతులు ఏదైతే మాకున్నది కదా, చూడరు, వినరు, మాట్లాడరు, అది గాంధీ కోతులు. ఇక్కడ 3 కేసీఆర్ కోతులు. బీసీల సమస్యలు వినరు, బీసీల సమస్యలు మాట్లాడరు, బీసీల సమస్యలు చూడరు. ఇవి కేసీఆర్ కోతులు. డబ్బా కొట్టమంటే మాత్రం 17 మంత్రుల్లో వీళ్ళే ఫస్ట్ ఉంటారు. ఒకళ్ళేమో కేసీఆర్ దేవుడు అంటాడు, ఓడేమో కేసీఆర్ అవినవ జ్యోతిరావు ఫూలే అంటారు. డబ్బా కొట్టడానికి కూడా కనీసం మాకు ఆర్బీసీ డబ్ల్యూసీ ఉండాలి కదా, చీము రక్తం ఉండాలి కదా. డబ్బా కొట్టడానికి కూడా ఏదన్నా చేస్తే డబ్బా కొట్టవచ్చు, చెయ్య ముందుకే డబ్బా కొడతావు. ఇతర ఏ సామాజిక మంత్రులు కూడా కేసీఆర్కు డబ్బా కొట్టారు. వాళ్ళ సామాజిక వర్గానికి ఏమైనా చేసినా కూడా డబ్బా కొట్టారు, కానీ చేయముందుకే డబ్బా కొడతారు. ఈ దిక్కుమాలిన కోతలు మాకు
వాళ్ళకేంటంటే కేసీఆర్ చూస్తూనే కేసీఆర్ లాంగ్వేజ్ చెప్పాలంటే లాగులు పాయింట్లు అన్నీ తడుస్తాయి. ఇంకో మంత్రి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా, ఇంకో మంత్రి ఏం చేశాడు నేను ప్రశ్నిస్తున్నా. 2 మరి ఇతర వర్గాలకు 10 లక్షలు ఇచ్చి బీసీలకు 1 లక్ష ఏందండి? పేదరికం కామన్ కదా. పేదోడే ఆడు బీసీగా ఓసీయా ఎస్సీనా ఎస్టీనా ఎవడైనా కావచ్చు, పేదోడే. మరి ఓన్లీ బీసీలకు మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసే శక్తి మీ చేతికే ఇస్తున్నామని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సభాధ్యక్షురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పాలిట్ బ్యూరో సభ్యురాలు అయినటువంటి శ్రీమతి అనిత గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, వేదికపై ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళందరికీ, మాజీ స్పీకర్ అయినటువంటి ప్రతిభా భారతి గారు, గౌరవనీయురాలు నన్నపనేని రాజకుమారి గారు, ఇంకా చాలా మంది అందరి పేర్లు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అదే మాదిరిగా మాజీ మంత్రివర్యులు సుజాత గారు, అఖిలప్రియ గారు, ఇంకా చాలా మంది అందరికీ నా నమస్కారాలు. అదే సమయంలో గౌరవ శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, ఇంకా మిగిలిన వాళ్ళందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఫస్ట్ టైం చూస్తున్నా. మా మహిళా శక్తి అంటే ఏంటో, ఏదైతే ఒక మహాశక్తి కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ మహాశక్తి రథసారథులుగా ముందుకు పోవడానికి ఎంతో ఉత్సాహంగా మీరు వచ్చారు. అలాంటి మహాశక్తి రథసారథులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఎప్పుడు కూడా నేను చెప్పేవాడిని నా తెలుగింటి ఆడపడుచులని. ఇప్పుడు చెప్తున్నా, నా మహాశక్తి రథసారథులందరూ వీరందరూ కూడా. దీనికి కూడా కారణం ఉంది, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ రాకమునుపు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మహిళల ప్రాముఖ్యత ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుని భవిష్యత్తుకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేనెన్నో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాను గవర్నమెంట్లో. నేను తీసుకొచ్చిన విధానాల వల్ల ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ అయితే భారతదేశంలో నెంబర్ 1 సిటీగా తయారైందంటే ఆ రోజు నేను ఇచ్చిన విజనే దానికి కారణం. ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తెలుగు జాతి బిడ్డలు ప్రపంచమంతా వెళ్ళారంటే ఆ రోజు వాళ్ళకు ఒక ఐటీ ఒక ఆయుధంగా వాళ్ళకి ఇచ్చాను. ఈరోజు ఆ ఐటీ ఆయుధం నాలెడ్జ్ ఎకానమీలో ఎక్కడికి పోయినా కూడా ఒక బ్యాక్ బోన్ గా తయారై ప్రపంచంలోనే ఒక పారిశ్రామికవేత్తలు కావాలన్నా, ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలన్నా, సంపద సృష్టించాలన్నా సునాయాసంగా చేయగలుగుతున్నారంటే 25 ఏళ్లకు మునుపు నేను ఇచ్చిన విజన్ అది. ఈరోజు అందుకని అన్ని ఆలోచించి ఈరోజు నేను ఒక కార్యక్రమం తీసుకున్నాను. అదే మహాశక్తి. నేను ఆ పేరు కూడా నా మనసులో నుంచి వచ్చింది. ఈ మహాశక్తి ఈ రాష్ట్రంలో ఉండే 2,50,00,000 మహిళల యొక్క జీవితాలను మార్చడమే కాకుండా మీ కుటుంబాలని అభివృద్ధి చేసే శక్తి మీ చేతికి ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ వివరాలు మీకు చెప్తాను. చెప్పే ముందు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒక చరిత్ర. మొట్టమొదటిసారిగా 86లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆడబిడ్డలందరూ కూడా, అప్పటికి మగబిడ్డలకు ఆడబిడ్డలకు వ్యత్యాసం ఉండేది.
తండ్రి సంపాదించిన ఆస్తి మగపిల్ల. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థపై ఆయన మండిపడ్డారు. ఇంటింటికి వెళ్ళి డేటా కలెక్ట్ చేయటువంటి ఏ అధికారం ప్రకారం మీరు డేటా కలెక్ట్ చేస్తారు? ఓకే, ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఓకే, దానికి కూడా అభ్యంతరం లేదు. ఈ ఇంట్లో కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ కులం నుంచి ఏ కులంలోకి మారారని సెన్స్ పెళ్లి చేసుకున్నారు. అమ్మాయిదే కులం, అబ్బాయిదే కులం, నీకెందుకు తమ్ముడు? అది వాలంటీర్గా నీకెందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవన్నీ సేకరిస్తున్నాడు? పైగా పత్రికా సోదరులారా, మీరు కూడా గమనించాలి, ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆశించి చేస్తున్నారో ఐ డోంట్ నో. కులాంతర వివాహాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి? ఇన్ వాట్ వే ది గవర్నమెంట్ ఈస్ కనెక్టెడ్ విత్ దట్. ఏపీ సచివాలయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారికి పూర్తి హక్కుల్ని కల్పించాం. తద్వారా వారి సమాజపు స్థితే పూర్తిగా మారిపోతుంది. అందుకోసం దీనివల్ల ప్రయోజనం పొందినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉందంటే సుమారుగా 15,21,000 మంది బెనిఫిషరీస్ ప్రయోజనం అవుతున్నారు. అంటే 20 సంవత్సరాలు దాటి ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నటువంటి వారి సంఖ్య. అలాంటి ల్యాండ్ ఎంతవరకు వచ్చిందంటే ఇప్పటికి మా దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వద్ద ఉన్నటువంటి లెక్కల ప్రకారం 27,41,000 ఏకర్స్ ఇలాంటి స్థితి పొందుతుంది, ఫ్రీ హోల్డ్ అయిపోతుంది. టోటల్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 33.29 లక్షల ఎకరాల్ని దీని కింద అసైన్ చేశాం. టోటల్ బెనిఫిషరీస్ 19,21,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మేజర్ రిఫార్మ్స్, ఒక ఫిలాసఫీ అనే మాటలను ఎందుకు వాడుతున్నా అంటే భూమిపైన ఈ ప్రభుత్వం పెట్టినంత శ్రద్ధ భూమి వినియోగదారుల పట్ల వారికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడంలో ఈ ప్రభుత్వం చేసినంత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినంత శ్రద్ధ ఏ ఒక్కరూ ఇంతకు ముందు కనిపించలేదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఉదాహరణకి మీరు సర్వే తీసుకోండి, ల్యాండ్ సర్వే. అనేక సార్లు సర్వే గురించి ప్రయత్నాలు చేసి అసంపూర్ణంగా విడిచిపెట్టడమే జరిగింది. కారణాలు ఏవైతే గానీ వదిలేసేయండి. ఈనాడు సర్వేని ఈ దేశంలోనే సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్రంగా అసదుద్దీన్ ఓవైసీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. Favor of the religious morality of the majority community. ये पूरा यूसीसी का जो डिबेट है, रिलीजियस मेजॉरिटी ऑफ मेजॉरिटी कम्युनिटी को आप इंपोज करना चाह रहे सबके ऊपर. द स्टार्केस्ट एग्जांपल ऑफ दिस इज द लॉ ऑफ डिवोर्स. इसका एग्जांपल दे रहा हूं आपको. जो कंसल्टेशन पेपर 21st लॉ कमीशन दिया था, कंसल्टेशन पेपर proposes that unilateral divorce by a Muslim man should be penalized. The debate in public domain has vilified unilateral divorce, which in turn has prompted petition Supreme Court challenging talaq-e-ahsan, talaq-e-hasan. The two, अब दो ही बचे हुए, the two remaining forms of unilateral divorce by Muslim man. हम ये क्यों बोल रहे? The underlying assumption debate has always been the process of divorce under Hindu Marriage Act 1956 is a superior method. यही तो बहुत मेजॉरिटी जो मोरालिटी है. When one more of adultery, cruelty, desertion, unsoundness of mind or conversion or other faith has to be alleged and proved before a court in trial before divorce can be granted. Hindu Marriage Act में आपको बताना पड़ता है adultery, cruelty, desertion, unsoundness of mind, conversion to other faith और उसको कोर्ट में प्रूफ करना पड़ता है before divorce is granted.
Similarly, grounds are seen in Divorce Act of 1869 of Christians. This applies to divorce between Christian and Special Marriage Act, that is usually cited as a shining example of egalitarian uniform law. अब आप इस्लाम में क्या है देख लो आप. इस्लाम में ये है कि पहले तो आप हिंदुइज्म में हम बता दिए आपको कि for cause divorce is intrinsically linked to the religious morality of Hinduism as practiced in many parts of northern India, under which marriage is sacrament that is meant for 7 lifetimes, as well as biblical idea of marriage as a vow before God to be together till death do us apart. In this understanding of marriage, a judge sitting as arbiter of societal morality must find the existence of grave intervening circumstances which most oftenly qualifies as sin or curse in religion before the marriage can be dissolved. This is in stark contrast to the Muslim personal law, under which the basis of divorce is the inability of spouses to live together or the choices of either of them to dissolve the marital tie and move on rather than determination of cause or arbitration of guilt. This is in consonance, ये जो Muslim personal law में divorce की practice है, this is in consonance with our constitutional morality that has consistently moved in direction of being pro-choice. अब कौन सा एग्जाम्पल है वो सुप्रीम कोर्ट का केस है, शक्ति वाहिनी यूनियन ऑफ इंडिया 2018. Supreme Court said it has been sublimely borne in mind that when two adults consensually choose each other's life partners, it is manifestation of their choice which is recognized in Article 19 and 21 of the Constitution. Such a right has the sanction of constitutional law, and once that is recognized, the said right needs to be protected, and it cannot succumb to the conception of class honor or group thinking, which is conceived on some notion that remotely does not have any legitimacy. वही बात सुप्रीम कोर्ट शफीन जहां वर्सेस अशोकन केम 2018 में कहा. तो अब इसका ऑब्जेक्टिव प्रिज्म क्या है? द राइट टू चूज नॉट टू बी विद वन पार्टनर इज जस्ट अ कोरोलरी ऑफ दिस राइट. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, రేవంత్ రెడ్డిపై ఫైర్. మీ కుటుంబాన్ని అభివృద్ధి చేసే శక్తి మీ చేతికే ఇస్తున్నా నారా చంద్రబాబు నాయుడు. మంత్రి ధర్మన ప్రసాదరావు విలేకరుల సమావేశం, ఇరు పార్టీలపై ఫైర్. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.